నమస్కారం. నగనట కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన నగనట కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? మధురానగర్లో ఉంటున్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారింటికి వచ్చేసింది. మరి ఈరోజు మన సఖులకి స్పెషల్గా ఏ డిజైన్స్ని పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్య గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. మీకు ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు. మీకు మన సఖీ ప్రేక్షకులు అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళ సైడ్ నుంచి అండ్ నా సైడ్ నుంచి. మరి ఈ రోజు సఖులకి స్పెషల్గా ఏం చూపించబోతున్నారు? ఏ డిజైన్ పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు గుత్త పూసలు అనేది బాగా హెవీ ట్రెండ్ నడుస్తుంది. అండ్ ఈవెన్ పండగలకి, మ్యారేజెస్ కి అట్లా కూడా బాగా పెడుతున్నారు ట్రెండ్. ఈవెన్ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ అంటే షార్ట్ లాంగ్ అన్ని ఎట్లా ఉంటుంది అనేది నేను చూపిస్తాను మీకు. ఓకే, మరి చూపిస్తారా? యా, వావ్, చాలా బాగుందండి. యా, ఇదేంటంటే గుత్త పూసలు అని అంటే మనకి మొత్తం పర్ల్స్ తోటి వస్తుంది అనమాట. గుత్త పూసలు అనే కాన్సెప్టే ఏంటంటే పర్ల్స్ అనమాట. పర్ల్స్ లో రౌండ్ ఇవ్వకుండా నేను ఏం చేశానంటే రైస్ పర్ల్స్ అంటారు వీటిని. ఈ పర్ల్స్ గుత్తులు గుత్తులుగా ఇచ్చాను. మీరు చూసారంటే ఒక్కొక్క దానికి 3 ఉన్నాయి, మళ్ళీ దానికి 3 ఏలాడుకుంటూ అలా వస్తూ కంటిన్యూషన్. దానికి ఏం చేశానంటే పైన రూబీస్ తీసుకున్నాను నేను. స్క్వేర్ రూబీస్ తీసుకుని దాని పైన నుంచి మళ్ళీ ఒక పర్ల్ ఇచ్చాను. అందుకని అది హెవీ లుక్, బాగా హెవీ లుక్ ఉంటుంది అనమాట ఇది వేసుకునేసరికి. సేమ్ కంటిన్యూటీ ఇచ్చి నేను కింద ఏం చేశానంటే ఒక చిన్న పెండెంట్ లాగా ఇచ్చాను. ఆ పెండెంట్ కూడా ఏంటంటే మొత్తము పర్ల్స్ హ్యాంగింగ్ ఉన్నాయి అన్నమాట మీకు. కానీ ఇది కంటిన్యూషన్ లాగానే కనిపిస్తుంది. సేమ్ కంటిన్యూషన్ లానే ఉంటుంది. ఇక్కడ మాత్రం వచ్చేసరికి ఆ కొంచెం డిఫరెన్స్, వేరియేషన్ ఏదైతే మనకు ఉండాలనుకుంటున్నామో దానికోసం ఇది ఇచ్చాము. ఇచ్చి దాని నుంచి మళ్ళీ కింద ఒక చిన్న పెండెంట్ లాగా ఇదిగోండి ఇలా హ్యాంగింగ్ ఇచ్చాము. ఇచ్చి దానికి మళ్ళీ మొత్తము పర్ల్స్, రైస్ పర్ల్స్ యాడ్ చేసాము. ఓకే, చాలా బాగుందండి. మరి దీని ప్రైస్ వాల్యూ ఎంత? ఇది మనకి 15,000, 12,000 నుంచి స్టార్టింగ్ అయ్యి 18,000, 20,000, 25,000 దాకా కూడా ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ ద మనకి ఏంటంటే పర్ల్స్ వేసే క్వాలిటీని బట్టి దాన్ని బట్టి మనకి వేరియేషన్ వస్తుంది అనమాట. ఓకే, మరి ఇంత హెవీగా ఉంది కదా, ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది? ఇది ఎవరు వేసుకున్నా బాగానే ఉంటుంది. పిల్లలు లంగా ఓణీలకి అంటే మరీ చిన్న పిల్లలకి అయితే కొంచెం బాగా హెవీ ఉంటుంది. సో టీనేజర్స్ అనమాట లంగా ఓణీలు వేసుకున్న వాళ్ళకి, అండ్ ఈవెన్ పెద్దవాళ్ళకి 40-45 ఇయర్స్ వచ్చే వాళ్ళకి కూడా వాళ్ళు శారీస్, పట్టు శారీస్ మీదకి అది వేసుకుంటే చాలా హెవీగా బాగుంటుంది. చాలా బాగుందండి. నెక్స్ట్ పీస్ చూపిస్తారా? యా, ఇది ఇంకొక డిజైన్. అది హెవీగా ఉంది కదా. సో ఇదేంటంటే సింపుల్ గా తీసుకున్నా, చాలా చిన్న రౌండ్ రూబీస్ తీసుకున్నాను ఈ చైన్ కి. దాని పైన ఏంటంటే అన్కట్స్ తీసుకున్నాను, మీరు చూసారంటే. ఓకే, సో దట్ అది కొంచెం సటల్ గా ఉండి అలా మరీ షైనీగా టూ జాజీగా లేకుండా సటల్ గా ఉండేటట్టు అట్లా మనం ఇది తీసుకున్నాం అనమాట. కొంచెం షార్ప్. మనం పర్ల్ పెట్టినప్పుడు కూడా పైన ఎట్లా ఇచ్చాము సేమ్ అట్లా, అంటే అబ్రప్ట్ గా అట్లా జస్ట్ కట్ అయిపోకుండా డిజైన్. దానికి సమ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఉండాలి కాబట్టి అట్లా ఇచ్చాం అనమాట. ఇచ్చి దీనికి ఏంటంటే అక్కడక్కడ పీకాక్స్ మీరు చూసారంటే ఇవి పీకాక్స్ అనమాట. మొత్తం కొంచెం దూరంగా అట్లా ఇచ్చాయి. ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఒక పెండెంట్ ఇచ్చి మళ్ళీ దానికి కూడా మళ్ళీ పీకాక్ ఇచ్చి దానికి అన్కట్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్ అన్ని ఇచ్చి మళ్ళీ దానికి చిన్న చిన్న పర్ల్స్ హ్యాంగ్ చేసాం అనమాట. ఇచ్చి దానికి మళ్ళీ చిన్న డ్రాప్ లాగా సేమ్ రూబీ, ఎమరాల్డ్ అండ్ అన్కట్స్ 3 ఇచ్చేసి దానికి మళ్ళీ కింద పర్ల్స్ హ్యాంగింగ్ ఇచ్చాను. సేమ్ దీంట్లో నుంచి మనము కొంచెం హెవీనెస్ తగ్గడానికి, ఈవెన్ చిన్నపిల్లలు వేసుకోవడానికి వీలుగా అనమాట, మనం ఏం చేసామంటే ఈ పీకాక్ ఏదైతే ఉందో సేమ్ పీకాక్ ని తీసుకుని మళ్ళీ ఇక్కడ ఏదైతే అన్కట్ పెట్టామో ఆ అన్కట్ ని చిన్న స్టడ్ లాగా పైన ఇచ్చి దాని నుంచి పీకాక్ హ్యాంగింగ్ ఇచ్చాము. ఓకే, సో హెవీగా ఇష్టపడిన వాళ్ళు ఇట్లాంటి లైట్ అంటే డిజైన్ కనిపిస్తుంది అండ్ గుత్తి పూసలు కూడా ఉన్నాయి దీంట్లో. చాలా బాగుందండి. అండ్ ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది? ఇది ఎవరైనా వేసుకోవచ్చు. ఈవెన్ లంగా బ్లౌజెస్ మీద కింద రాదు అన్నాను కదా, అట్లా కాకుండా చిన్న పిల్లలకి ఈవెన్ 8 years, 9 years అట్లాంటి వాళ్ళకి కూడా వేసుకోవచ్చు. అప్ టు 45-50 years వరకు కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే, నైస్. అండ్ దీని ప్రైస్ వాల్యూ ఎంత ఉందండి? ఇది వచ్చేసరికి మనకి అంతేనండి, 8,000 to 10,000 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. 8,000 to 10,000 చాలా చక్కగా ఉందండి సీరియస్లీ. అండ్ నెక్స్ట్ పీస్ చూపిస్తారా? ఇది ఇంకొక డిజైన్ అనమాట. షార్ట్ నెక్ కి వస్తుంది. ఇప్పుడు అవి వచ్చినాయి ఏంటంటే 3/4 కొంచెం ఇక్కడ వరకు వస్తాయి మనకి. ఇదేంటంటే కంప్లీట్ నెక్ దాకా వస్తుంది అనమాట. ఇది చూస్తే మనకి దగ్గర చాలా 0 size రూబీస్ తీసుకున్నాం. ఇక్కడ రూబీస్ కనిపించట్లేదు, బాగా గమనిస్తే గానీ కనిపించవు. స్క్వేర్ బాక్సెస్ తీసుకుని దానికి చిన్న రూబీస్ చాలా మైన్యూట్, జస్ట్ మనకి ఆ షైన్ లో కనిపిస్తుంది అంతే అనమాట. అలా తీసుకుని దానికి మళ్ళీ పెద్ద సైజ్ పర్ల్ ఇచ్చాము. ఇంతకు ముందు మనం చిన్న యూజ్ చేసాము. ఇదేంటంటే పెద్ద సైజ్ పర్ల్ తీసుకున్నాము.
తీసుకుని సేమ్ ఇక్కడ దాకా వచ్చి కింద ఏదైతే పెండెంట్ కి వచ్చేటప్పుడు ఆ సింగిల్ పెండెంట్ ఇవ్వకుండా అటు ఇటు మళ్ళీ కొంచెం చిన్న వేరియేషన్ లాగా తీసుకుని అన్కట్స్ తీసుకున్నాము. అంటే పోల్కేస్ డిజైన్ లాగా వస్తుంది స్టోన్స్ దాంట్లో మనకి సమై ప్రెషియస్ అన్నమాట దాంట్లోనే. అది ఇచ్చి దానికి ఒక చిన్న డ్రాప్ ఇచ్చాం మళ్ళీ, రైస్ పర్ల్ డ్రాప్ అంటారు దీన్ని. దీంట్లో కూడా రూబీ యాడ్ చేసి దాని నుంచి మళ్ళీ కిందకి మొత్తము పర్ల్స్ హ్యాంగ్ చేసాం అనమాట. ఓకే, చాలా బాగుందండి. అండ్ రెగ్యులర్ గా లేదు, ఈ చాలా డిఫరెంట్ గా యాంటిక్ పీస్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ, చాలా బాగుందండి. మరి ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది? ఇది ఎవరైనా వేసుకోవచ్చు. ఇది కూడా మీకు కొంచెం సోబర్ గా అట్లా ఉంది కదా, లైట్ గా ఉన్నాయి స్టోన్స్ కూడా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చు. పిల్లలకి అనేసరికి చోకర్ లాగా పెట్టేయచ్చు మనము, సో దట్ హెవీగా అనిపించకుండా ఉంటుంది. కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు అట్లా కావాలి అనుకుంటే నార్మల్ నెక్లెస్ లాగా, నెక్ పీస్ లాగా వేసుకోవచ్చు అనమాట. ఓకే, చాలా చక్కగా ఉందండి. మరి దీని ప్రైస్ వాల్యూ? ఇది కూడా అంతే, మనకి 8,000 to 10,000 ఆ రేంజ్ లో వస్తుంది. ఓకే, 8,000 to 10,000 కొంచెం కాస్ట్లీ, కాకపోతే డిజైన్ కి పెట్టచ్చండి. మనకి అండ్ సిల్వర్ మీద ఇది వస్తుంది. పొద్దు మనకి తక్కువ కావాలి అంటే ఈ పర్ల్స్ అన్ని మనం ఏదైతే వేసామో రియల్ పర్ల్స్ వేసాం, లేకుండా నార్మల్ గా వేస్తే మనకి మళ్ళీ ఏదైతే ఇది ఉందో తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో బడ్జెట్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? యా, ఇది చూసారంటే మొత్తం అంతా హెవీగా ఇవ్వకుండా జస్ట్ అడికలాగా జస్ట్ ఒక రోప్ లాగా ఇచ్చామన్నమాట. సింపుల్ అండ్ బ్యూటిఫుల్. సింపుల్, యా. అలా ఇచ్చేసి దీనికి ఏం చేసామంటే గోల్డ్ బాల్స్, ఆ బాల్స్ కూడా చూసారంటే చాలా మైన్యూట్ వర్క్ ఇచ్చామన్నమాట దీనికి. ఓకే, లైక్ స్ప్రింగ్స్ లాగా ఉన్నాయి. యా, ఎగ్జాక్ట్లీ. పైన కింద అంటే 2 బుట్టలు కలిపినట్టు అట్లా బాల్ టైప్ వచ్చి మధ్యలో నుంచి మళ్ళీ గోల్డ్ 2 లైన్స్ లాగా ఇచ్చి అలా ఇచ్చాం. ఇచ్చి మళ్ళీ కిందకి వచ్చేసరికి పర్ల్ ఇచ్చి, పర్ల్ కి కూడా క్యాప్ కొంచెం పెద్దగా, అంటే పర్ల్ కూడా కంప్లీట్ పర్ల్ కనిపించకుండా కొంచెం గోల్డ్ ఎక్కువ కనిపించేలాగా అట్లా ఇచ్చి, క్యాప్స్ లాగా కాకుండా డిజైన్ లాగా ఎగ్జాక్ట్లీ అటు ఇటు వచ్చి జస్ట్ కొంచెమే మనకు పర్ల్ కనిపిస్తుంది దీంట్లో నుంచి ఇచ్చి, మళ్ళీ ఇక్కడ నుంచి పెండెంట్ ఇచ్చాను అనమాట. ఇది కూడా ఏంటంటే రూబీస్, ఎమరాల్డ్ ఆ 2 ఇచ్చి కింద పర్ల్స్ ఇచ్చాను. ఆ పర్ల్స్ కూడా ఏంటంటే గ్రేడింగ్ లో ఇచ్చాను. మళ్ళీ మధ్యలోకి వచ్చేసరికి పెద్ద పర్ల్ వచ్చింది, ఆ పర్ల్ కి క్యాప్ ఇచ్చాము. ఇచ్చి మళ్ళీ సైడ్స్ లోకి వచ్చేసరికి మళ్ళీ 3 ఇటు 3 పర్ల్స్ ఇచ్చాను, ఇటు 3 పర్ల్స్ ఇచ్చాను విత్ క్యాప్స్ అన్నమాట. చాలా బాగుందండి. మరి ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది? ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బానే ఉంటుంది. మెయిన్ ఏంటంటే మనం ప్లెయిన్ శారీస్ మీదకి అట్లా కడితే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, చాలా బాగుందండి. అండ్ దీని ప్రైస్ వాల్యూ ఎంత? ఇది మనకి 4,000 లో వస్తుంది. మనకి 4,000 అన్నిట్లో కన్నా ఇది తక్కువ అనమాట. చాలా బాగుందండి. ఇదే కదండి మీరు చూపించే ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంది. అండ్ ఇంత మంచి డిజైన్స్ మా సకలందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సఖీ ప్రేక్షకులందరికీ మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు. చూసారు కదా సకలు, ఇది ఇవాల్టి నగనట్ర కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.